సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పురపాలక సంఘంలో ప్రజాప్రతినిధులు లేక 5 ఏళ్లు గడిచింది. ప్రత్యేక అధికారి పాలనలో మున్సిపాలిటీ అభివృద్ధికి నోచుకోలేదని పట్టణవాసులు వాపోతున్నారు. వార్డులోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవట్లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం డ్రైనేజీలు, చెత్త సేకరణ, రోడ్ల మరమ్మతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. 1953లో ఏర్పాటైన జహీరాబాద్ పురపాలక పరిధిలో 2014లో జరిగిన ఎన్నికల వరకు 24 వార్డులున్నాయి. ప్రస్తుతం మున్సిపాలిటీ పరిధిలో దాదాపు 1,25,000 మంది జనాభా ఉన్నారు. 2018లో పట్టణ సమీపంలోని రంజోల్, అల్లీపూర్, పస్తాపూర్, చిన్న హైదాబాద్, హోతీ గ్రామ పంచాయతీలను జహీరాబాద్ మున్సిపాలిటీలో విలీనం చేసి 37 వార్డులు ఏర్పాటు చేశారు. హోతీ గ్రామస్తులు తమ గ్రామం జహీరాబాద్ కు చాలా దూరం ఉందని, పురపాలికలో కలపడానికి వీల్లేదని కోర్టును ఆశ్రయించారు. కేసు కోర్టులో ఉండటంతో 5 ఏళ్లుగా ఎన్నికలు జరగట్లేదని, ఎన్నికలు నిర్వహించినందున ఆ వార్డులను రద్దు చేసి పునర్విభజన చేయాలని ఇటీవల ప్రభుత్వం ఆదేశించింది. వచ్చే ఎన్నికల్లోనైనా తమ పురపాలికలో ఎన్నికలు జరపాలని పార్టీల నేతలు కోరుతున్నారు. జహీరాబాద్ మున్సిపాలిటీలో 2014లో పాలక మండలి ఎన్నికలు జరగడం జరిగింది. ఈ 5 సంవత్సరాల నుండి కూడా ఎన్నికలు కాలేవు. 5 గ్రామాలు జహీరాబాద్ మున్సిపాలిటీలో కలవడం జరిగింది. అక్కడ విలీన గ్రామాల ప్రజలు మున్సిపాలిటీలో కలవడం ఇష్టం లేక వాళ్ళు కోర్టు ఆశ్రయించడం జరిగింది. దానివల్ల ఎన్నికలు జరగలేవు. హైకోర్టులో విలీన గ్రామాలు జహీరాబాద్ మున్సిపాలిటీలోనే కొనసాగాలని చెప్పి తీర్పు రావడం జరిగింది. తీర్పు వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వ అధికారులు పట్టించుకోకపోవడంతో జహీరాబాద్ మున్సిపాలిటీకి ఎన్నికలు జరగలేవు. పాలక మండలి లేకపోవడంతో ప్రజలకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ మున్సిపాలిటీకి పాలకవర్గం లేనందున ఆదాయం కూడా కుంటుపడిపోతుంది. అదేవిధంగా ప్రజాధనం కూడా దుర్వినియోగం అవుతుంది. ఈ రకంగా ప్రజలు అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు. మేము కోరుకునేది ఏంటిదంటే కనీసం వాళ్ళు చేయలేదు, మీరైనా ఎన్నికలు జరిపించాలని చెప్పి చెప్తున్నాము. అంతేకాకుండా ఒకవేళ ఈ హోతికి గ్రామం వాళ్ళు ఏదైతే కేసు చేసిండో ఆ గ్రామాన్ని పక్కకు పెట్టైనా మిగతా దాన్ని ఎన్నికలు జరిపించాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాము. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఆ నిధులన్నీ కూడా రాకుండా పోతున్నాయి. ఇప్పుడు అన్ని కూడా ఎక్కడ పనులు అక్కడే ఉండిపోయినాయి. ఇంత పెద్ద ఏరియా లోపల మురికి కాలువలు లేవు, ట్రాఫిక్ ప్రాబ్లం ఉన్నది, సమ్ ఏరియా డెవలప్ అయితే లేదు. రాష్ట్ర ప్రభుత్వము దీని మీద చొరవ తీసుకొని ఈసారి తప్పనిసరిగా ఎలక్షన్స్ పెట్టాలి. 5 ఏళ్లుగా ఎన్నికలు నిర్వహించకపోవడంతో జహీరాబాద్ లో అభివృద్ధి కుంటుబడింది. అందుకే త్వరలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని మంత్రి దామోదర రాజనరసింహ పేర్కొన్నారు. ఇప్పటికే అధికారులు వార్డుల పునర్విభజన ప్రక్రియ చేపడుతుండగా మంత్రి ప్రకటనతో పట్టణవాసుల్లో ఆశలు చిగురించాయి. తమ పరిధిలో వార్డుల్లో సమస్యలుంటే ప్రజాప్రతినిధులు వెంటనే పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అధికారులే పాలకులుగా ఉండటంతో వార్డుల్లో కనీసం పర్యటించడం లేదని, వచ్చినా తూతూ మంత్రంగా తిరిగి వెళ్లిపోతున్నారని స్థానికులు వాపోతున్నారు. ఎట్లాంటి చిన్న పనులు కావాలన్నా అధికారుల మీద ఆధారపడాల్సి వస్తూ ఉంది. ప్రత్యేకించి జహీరాబాదు అభివృద్ధి కుంటుపడతా ఉంది. రోడ్లు కావచ్చు, మురికి కాలువలు కావచ్చు, కనీస సౌకర్యాలు కల్పించడం లోపల అధికారులు పూర్తిగా విఫలం అవుతా ఉన్నారు. ఎమ్మెల్యే ఎలక్షన్లో మేము పూర్తి స్థాయిలో ఎలక్షన్ బహిష్కరణ అనే ఒక ప్రోగ్రాం చేస్తే గానీ మా గ్రామం లోపల ఇప్పటికీ కూడా ఆ హామీలు ఏవి నెరవేర్చలే. మాకు ఇంతకుముందు గ్రామ పంచాయతీలో ఉన్నప్పుడు ఊర్లోనే ఉంటుండే కాబట్టి ప్రతి విషయాన్ని వాళ్ళు అబ్జర్వ్ చేసి చేస్తుండ్రు. ఈ మున్సిపాల్లో కలిసిన తర్వాత ఏ ఆఫీసర్ వచ్చినా నాకు తెలియదు అంటాడు, నాకు తెలియదు అంటారు. అసలు ఈ జహీరాబాద్లో ఉన్న వాళ్ళ సమస్యలే పరిష్కారం చేయట్లేదు. 8.5 కిలోమీటర్లు వచ్చి మా సమస్యలు మీరు ఏం పరిష్కారం చేస్తారని చెప్పి ఈ పన్నుల వసూలుకు మాత్రం 4 రోజులు వచ్చి గ్రామంలో తిష్ట వేసి డబ్బులు వసూలు చేసుకొని పోవడం మాత్రం బాగా నేర్చుకున్నారు వాళ్ళు. కానీ మా సమస్యను 4 రోజులైనా కూడా పరిష్కారం చేయరు వాళ్ళు. మున్సిపాలిటీలోనే యాక్చువల్గా చాలా తక్కువ ఫండ్ వస్తుంది. ఆ ఫండ్ల నుంచి మళ్ళీ 5 విలేజెస్ కి డిస్ట్రిబ్యూట్ అనేది చేస్తున్నారు. మురికి కాలువలు క్లీన్ చేసేంత బడ్జెట్ కూడా మా దగ్గర రావట్లేదని చెప్పేసి మున్సిపల్ కమిషన్ అంటున్నారు. ఇదివరకు అయితే విలేజెస్ లో ఉంటే బడ్జెట్ కూడా ఎక్కువ వచ్చేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. మంచి రోడ్లు వచ్చేవి, స్ట్రీట్ లైట్లు కూడా బాగుండేవి, పవర్ బిల్స్ ఇవన్నీ కూడా పంచాయతీ మెయింటైన్ చేసేది కాబట్టి అంతా బాగుండేది. ఇప్పుడు లాస్ట్ టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా ఒక 10 రోడ్లు రంజోల్ విలేజ్కి శాంక్షన్ చేస్తే అవి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్త బడ్జెట్ పెట్టారు. ఆ కొత్త బడ్జెట్ కూడా ఇంతవరకు రూపాయి రిలీజ్ చేసింది లేదు. హోతీ గ్రామస్తులు తమ గ్రామాన్ని పురపాలికలో విలీనం చేయవద్దని, న్యాయస్థానాన్ని ఆశ్రయించడం కారణంగానే ప్రత్యేక అధికారి పాలన నడుస్తోందని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. తమ దృష్టికి వచ్చిన అన్ని సమస్యలను పరిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలు నిర్వహించమంటే తప్పక పాటిస్తామని ఆయన స్పష్టం చేస్తున్నారు. అయితే గ్రామాన్ని మున్సిపాలిటీ పరిధిలోకి తీసుకోవడం వల్ల అక్కడ స్థానికంగా ఉండే కొంతమంది హైకోర్టును ఆశ్రయించినారు. ప్రస్తుతం కోర్టు పెండింగ్ లో ఉంది. అది డిస్పోజ్ కాగానే దీంతో పాటు ఎలక్షన్ నిర్వహిస్తాము. ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులన్నీ సత్వరంగా నా పరిధిలో
పూర్తిగా పరిష్కరిస్తున్నాం అన్నమాట. నా పరిధిలో లేనివి మా పై అధికారులకి ఫార్వర్డ్ చేస్తున్నాము. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఏమైనా సౌకర్యాలు ఉన్నాయో వాళ్ళకి ఏర్పాటు చేస్తున్నాం. వాళ్ళకి రాష్ట్రంలోని అన్ని పురపాలిక ఎన్నికలతో పాటు తమ మున్సిపాలిటీలో ఎన్నికలు నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు. అవసరమైతే హోతీ గ్రామాన్ని మినహాయించి మిగిలిన అన్ని చోట్ల ఎన్నికలు జరపాలని సూచిస్తున్నారు.